అనగా మరణాన్ని చూడకుండా, భూస్థాపన చేయబడకుండా వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు. ఎందుకని? సంఘానికి సాదృశ్యంగా అనగా రాబోయే దినాల్లో హనోకు, ఏలియా ఎత్తబడినట్లుగా రాబోయే దినాల్లో యేసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అట్టివారు పరలోకానికి ఎత్తబడతారు అనే సాదృశ్యం దేవాది దేవుడు ముందు మనకు చూపించాడు. ఆది కాండంలోనే చూపించాడు. ఒక చిన్న పాప ఒక కథ అడిగిందంట తల్లిని. అమ్మ ఒక కథ చెప్పమ్మా అంటే ఆ తల్లి ఒక కథ చెప్పిందంట. ఏం కథ చెప్పిందంటే హనోకు కథ చెప్పిందంట. హనోకు కథ ఏం చెప్పిందంటే, అమ్మ హనోకు అనబడిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దాదాపుగా 65 సంవత్సరాలు తన భార్య పిల్లలతో గడిపాడు. 300 సంవత్సరాలు దేవునితోనే ఉన్నాడు. అయితే 300 సంవత్సరాలు దేవునితో నడిచిన తర్వాత అప్పుడు హనోకుని ఏం చేశాడంటే, దేవుడు ఇక నీ ప్రయాణం చేసి 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 అలసిపోయినావు, దాదాపుగా 300 సంవత్సరాలు దేవునితో నడిచావు, 65 సంవత్సరాలు భార్య పిల్లలతో ఉన్నావు, మొత్తానికి 365 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచి అలసిపోయినాడు, చాలా కష్టపడ్డాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే హనోకుని పరలోకానికి పిలుచుకొని పోయినాడు. చప్పట కొడదాం గట్టిగా. అవునండి, హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎన్నో కష్టాలు, బాధలు, హింసలు, అనారోగ్యతలు, ఆర్థికమైన ఇబ్బందులు, జనాభాతో ఎన్నో సమస్యలు హనోకు గారికి వచ్చినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొంటూ దేవునితోనే నడిచాడు. ఈనాడు చాలా మంది ఏదైనా కష్టాలు నష్టాలు వస్తే మధ్యలోనే ఓడిపోతారు, మధ్యలో సోలిపోతారు, మధ్యలో దేవుని మరిచిపోతారు. కానీ హనోకు మాత్రం 300 సంవత్సరాలు దేవునితో నడిచినప్పుడు ఎన్ని కష్టాలు. ఆ రోజుల్లో ఉన్న మనుషులు చాలా భయంకరమైన మనుషులు. మనము ఆది కాండములో 6వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏం రాయబడిందంటే, మనుషుల చెడుతనం భూమి మీద గొప్పది. మనుషులు భయంకరమైనటువంటి చెడు మనసుతో కలిగినటువంటి వారు. అలాంటి నరహంతకులతోనూ, అలాంటి వ్యభిచారులతోనూ, అటువంటి చెడుతనము కలిగినటువంటి ప్రజలు మధ్యలో హనోకు గారు దేవునితో నడవడం అనేది ఛాలెంజ్తో కూడినటువంటిది. వాళ్ళ మధ్యలో ఏమాత్రం సోలిపోకుండా, ఓడిపోకుండా ప్రియ దేవుని సంగమా వాటన్నిటిని ఓడించి జయించి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆ తర్వాత పరలోకానికి కొనిపోబడ్డాడు. కనుక మన ప్రయాణం కూడా అదే. మన ప్రయాణంలో కూడా ఎన్నో ఇడుగుదుడుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు, వ్యాధులు, కష్టాలు, కుటుంబ పరంగా, సమాజ పరంగా, వ్యక్తిగతంగా మనకు ఎన్నో వస్తున్నప్పటికీ వాటన్నిటిని ఓడించి మనము దేవునితోనే నడవాలి. అందుకని చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16-17 వచనములో యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. హనోకును దేవుడు పరలోకాన్ని తీసుకొని పోయినట్టుగానే సంఘాన్ని తీసుకొని పోవడానికి, ప్రతి విశ్వాసిని ఆ పరలోకానికి తీసుకొని పోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు 2వసారి మధ్యాకాశానికి రాబోతున్నారు. చూడండి, ఆ మాట చదవండి, నేను ముగిస్తాను. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. అమ్మా బాబు, ప్రభు రాబోతున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు రాబోతున్నాడు అంటే, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి భక్తుణ్ణి, యేసునందు నడిచినటువంటి ప్రతి ఒక్కరిని, దేవుని కొరకై శ్రమ, నింద, హింస భరించినటువంటి వాళ్ళందరినీ కూడా పరలోకాన్ని తీసుకొని పోవడానికి యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నారు. హనోకును యేసు అనగా దేవుడు హనోకును పరలోకాన్ని తీసుకొని పోయినట్టుగా నన్ను తీసుకొని పోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు రాబోతున్నారు. అయితే ప్రియులారా, నేను ఉండాల్సింది ఏమిటంటే, నేను మొదటి
పాయింట్లో మీకు ఒక మాట చెప్పాను, గుర్తుందా లేదా? ఏం చెప్పానండి? మొదటి మాటలో ఏం చెప్పానో మీకు తెలుసా పిల్లారా? హనోకు ప్రతిష్ఠించబడిన వ్యక్తి, ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పరలోకానికి దేవుడు తీసుకొని పోతాడు. నీవు నేను మనమందరం కూడా దేవుని కొరకై ప్రతిష్ఠించబడాలి, ప్రత్యేకంగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. అయితే ప్రవర్తన విషయంలో మీకు 4 విషయాలు చెప్పాను. మొదటిది, దేవునితో నడిచాడు. రెండవది, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మూడవది, భయభక్తులు కలిగి ఉన్నాడు. నాలుగవదిగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఐదవదిగా ఏంటంటే దేవుని సువార్తను ప్రకటించిన వ్యక్తిగా, సాక్షిగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు తీసుకొని పోతాడు. ఈ లోకంలో పాపం అనే ముసుగులో మీరు పడిపోతే పరలోకానికి పోరు. మరి ఆటికి పోతారో మీకు తెలుసా? నరకం ఉంది. రెండవ స్వర్గం ఏంటప్ప బాబు? రెండవ స్వర్గం ఏమిటి? నరకం. నరకం ఉంది, దేవుని ఉగ్రత ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 36వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏం రాయబడిందో మీకు తెలుసా? కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవం చూడుడు గాని దేవుని ఉగ్రత వాని మీదకి వచ్చును. ఉగ్రత కావాలన్నా, పరలోకం కావాలన్నా నీవే కోరుకో. హనోకు వలె ఉంటావా, లేకపోతే లోకస్తులు ఉన్నట్లుగా నీవు ఉంటావా? ఒకసారి తీర్మానం చేసుకునండి. నిన్ను నన్ను ఆ పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు వారు 2026వ సంవత్సరాల క్రితం మానవునిగా వచ్చి సిలువలో రక్తము గార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నేను కూడా పరలోకానికి వెళతాం. హనోకు వెళ్ళినట్లుగా మనము వెళతాం. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి వ్యక్తి. అనగా హనోకు దేవుని కొరకే ప్రతిష్ఠించబడిన వ్యక్తి, ప్రత్యేకముగా ఉన్నటువంటి వ్యక్తి. హనోకు దేవునిలో చక్కగా నడిచాడు. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి ఇష్టడుగా, సాక్షిగా జీవించాడు. దేవుని సువార్తను అనేకులకు ప్రకటించాడు. ఆయన దేవుని చేత పరలోకానికి కొనుపోబడ్డాడు. రెండవసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. నిన్ను నన్ను తన రాజ్యానికి తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ప్రభు దిగి వచ్చును. హనోకు వలె నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకో. హనోకు వలె దేవునితో నడుచు. హనోకు వలె దేవుని యందు విశ్వాసం ఉంచు. హనోకు వలె భయభక్తులు కలిగి ఉండు. హనోకు వలె దేవునికి ఇష్టడుగా, సాక్షిగా జీవించు. హనోకు వలె ఇతరులకు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి పరలోకానికి, నిత్యత్వానికి చేరుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను రమ్మంటున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారులు, ప్రయాసపడి భారము మోయువారులు ప్రభుని చింతకు పరుగిడి వేగమే, ప్రభుని చింతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనే మార్గము, నేనే సత్యము, నేనే
కాకింకెవ్వరు లేరని, నేనే కాకింకెవ్వరు లేరని యేసే చెప్పెను యేసుని యొద్దకు, యేసే చెప్పెను యేసుని యొద్దకు. రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రియ స్నేహితులారా, మీలో ఎవరైనా ఇంకా యేసుకు దూరంగా ఉన్నట్లయితే, ఇంకా మీలో ఎవరైనా యేసునందు విశ్వాసం ఉంచకపోతే, ఇంకా మీలో ఎవరైనా సందేహపడుతూ ఉన్నట్లయితే, ఇంకా మీలో మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకోకపోతే, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండకపోతే, ఈ దినమే, ఈ క్షణమే ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీవు రక్షణ పొందుటకు, ప్రభుని చేరుటకు, ప్రభు రాజ్యాన్ని సంపాదించుకున్నటకు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. సహోదరుడా, ఒకప్పుడు నేను కూడా యేసుకు దూరంగా ఉంటిని. నాకు యేసు అంటే తెలియదు, నాకు ఇష్టానుసారంగా జీవిస్తుంది. ప్రభు నన్ను పట్టుకున్నాడు, నన్ను రక్షించాడు, తన సువార్తను ప్రకటించమని నన్ను ఎన్నుకున్నాడు. కనుక నిన్ను దీవించాలని ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను తన రాజ్యంలో చేర్చుకోవాలని, తన బిడ్డగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు నరకాన్ని పోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు పాతాళాన్ని పోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరికి రండి, ఇప్పుడే తీర్మానం చేసుకున్నాను. ప్రభువా, నా మనసులోనికి రండి, హనోకు వలె నన్ను నడిపించండి. హనోకు వలె నాయన నేను నీ కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తిగా, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, వ్యక్తురాలుగా ఉంటాను తండ్రి అని ఒక తీర్మానం చేసుకునండి. హనోకు వెళ్ళిన ఆ నిత్యత్వానికి, ఆ నిత్య రాజ్యానికి, ఆ దేవుని దగ్గరికి నీ వెళ్ళే అవకాశం ఈ దినము దేవుడు నీకు ఇచ్చాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. విన్న సందేశాన్ని నాయన మీ పిల్లల మనసులో ఉంచండి. హనోకు యొక్క వ్యక్తిత్వం గురించి మాకు నేర్పించారు, హనోకు జీవిత విధానం గురించి మాకు నేర్పించారు. 4 హనోకులు ఉన్నారు, కానీ ఆ 4 హనోకుల్లో ఒకే ఒక వ్యక్తి మాత్రమే 300 సంవత్సరాలు కష్టాలు, నష్టాలు, తండ్రి బాధలు, హింసలు, క్రూరమైనటువంటి వ్యక్తులతో ఉన్నప్పటికీ, భయంకరమైనటువంటి వ్యక్తులతో ఉన్నప్పటికీ తండ్రి వారి మధ్యలో సాక్షిగా, నీకు ఇష్టడుగా, విశ్వసించిన వాడుగా, భక్తి కలిగిన వాడుగా, నీ అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తిగా మేము ఈరోజు నేర్చుకున్నాం. ఇక్కడ కూడి ఉన్న వారు తండ్రి వాళ్ళ జీవితంలో కూడా ఎన్నో వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొని హనోకు వలె ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవ వారికి గొప్ప విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని ప్రభువా మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు నడిపించమని, సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. మళ్ళీ ఇంతవరకు యువన గారు మళ్ళీ చక్కటి సందేశాన్ని అందించాడు. 4 అనూకులు ఉన్నారు, కానీ ఒక అనూకు మాత్రము 365 సంవత్సరాలు దేవునితో నడిచి ఆయన మరణము చూడకుండా ఆయన దేవుని రాజ్యానికి ఎత్తపడి దేవునితో ఉన్నాడు. అలాగ మనము కూడా మన జీవితంలో దేవునితో నడిచినట్టయితే, దేవునితో గడిపినట్టయితే ఆనోకు వల్లే మనం కూడా దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటామని దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాము. చక్కటి వాక్యం అందించిన యువన పాస్టర్ గారికి వచ్చిన మీ అందరి తరపున వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు ఆయనను, ఆయన కుటుంబాన్ని, ఆయన చేస్తున్న సేవని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే, మన పుట్టినరోజులకు కేక్ కట్ చేస్తాం, అలాగే మ్యారేజ్ డేకి కేక్ కట్ చేస్తాం. మళ్ళీ చర్చి ఫస్ట్ దినం కాబట్టి కేకులు కట్ చేసి కేకులు కట్ చేద్దాం. ఓకే, త్వరగా ఓపెన్ చేయండి.